బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని ప్రకటించారు. రాజ్యసభకు పోటీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ప్రత్యేక రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఇటీవల సోనియా గాంధీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కానీ అనూహ్యంగా ఆమె పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. రాయ్ బరేలీ నుంచి ఈసారి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నట్లు తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని ప్రకటించారు. రాజ్యసభకు పోటీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ప్రత్యేక రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఇటీవల సోనియా గాంధీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కానీ అనూహ్యంగా ఆమె పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. రాయ్ బరేలీ నుంచి ఈసారి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ప్రత్యక్ష ఎన్నికలకు సోనియా గాంధీ దూరం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో ఆమె వయసు దృష్ట్యా, అదేవిధంగా ఆమెకు అనారోగ్య కారణాలతో డైరెక్ట్ గా లోక్సభ నుంచి పోటీ చేసేందుకు ఆమెకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే మన రాష్ట్రానికి సంబంధించిన నేతలు కొంతమంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మొన్న ఢిల్లీ టూర్ సందర్భంగా సోనియా గాంధీని కలిసి ఖమ్మం నుంచి పోటీ చేయాలంటూ ఆమెను రిక్వెస్ట్ చేశారు. ఆ సందర్భంగా బట్టి విక్రమార్క, విధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. సో ఆమె ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఆమె సన్నిహితుల దగ్గర కానీ బయట చెప్పిన విధానం ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాత్రం ఆమె దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమెకు ఇప్పటికీ అనేక ఆరోగ్య కారణాలు ఉన్నాయి, అనారోగ్య కారణాలు ఉన్నాయి. కాబట్టి ఆమె నేరుగా పోటీ చేసే అవకాశాలు దాదాపు లేనట్లే. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎక్కువగా నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆమె ప్రస్తుతము లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు సోనియా గాంధీ. రాయబరేలీ నుంచి ఆమె ఉన్నారు. సో ఆమె స్థానం నుంచి ఆమె ఇప్పుడు ఏదైతే పోటీలో ఉన్నారో ఆ స్థానం నుంచి ఆమె కూతురు ప్రియాంక గాంధీ నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఆశించారో ఖచ్చితంగా తెలంగాణ నుంచి పోటీ చేస్తుంది సోనియా గాంధీ అని ఇన్ని రోజులు ప్రచారం జరిగింది. ఇది వాళ్ళకు ఒక ఆశాభావం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆమె, ఎందుకంటే వృద్ధాప్య ఛాయలు కూడా చాలా దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి ఆమె అనారోగ్య కారణాలతో వేరే దేశాలకు వెళ్ళి కూడా ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఖచ్చితంగా ఈసారి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే అవకాశం లేదు. సో ఆమె రాజ్యసభ నుంచి ఎన్నికై పెద్దల సభకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది మన రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలకు ఒక నిరాశ అని చెప్పుకోవచ్చు. సో ప్రియాంక గాంధీ మాత్రము ఆమె తల్లి పోటీ చేసిన రాయబరేలీ నుంచి నెక్స్ట్ లోక్సభ నుంచి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిభ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.